పవర్ స్టార్ అల్లు అర్జున్ మెల్లిమెల్లిగా మెగా క్యాంప్ కి దూరం అవుతూ వస్తున్నాడు. మెగా గుర్తింపు నుంచి బయటపడడానికి చూస్తున్నాడు. ఇది మొన్నటి వరకు వినిపించిన ప్రచారం. కానీ నేను చెప్పను బ్రదర్ నుంచి నాకు ఇష్టమైతే వస్తా అన్న డైలాగ్ వరకు బన్నీ తన మాటలతోనే మెగా గ్యాప్ పెంచాడా? ఈ మెగా దూరం ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా కనిపిస్తోంది. మెగా హీరో పక్కనే ఉన్నా చూడకుండా, మాట్లాడకుండా, కలిసే ఛాన్స్ ఉన్నా కలవకుండా ఉన్నాడా? ఒకవైపు మెగా ట్రోలింగ్, మరోవైపు ట్రోలింగ్ కి తగ్గట్టే నెలకో 2 నెలలకోసారి బన్నీ పరోక్ష కామెంట్లు. ఇలా పెరుగుతూ పోయిన దూరం చూస్తే ఇది ఇంకా ఎక్కడి దాకా పోతుందో అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఇంతకీ ఫిల్మ్ సిటీలో ఏమైంది? టేక్ ఎ లుక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సుకుమార్ తీస్తోన్న పుష్ప 2 షూటింగ్ ప్రెజెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. క్లైమాక్స్ సహా ప్యాచ్ వర్క్ని సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని ఫిల్మ్ టీం వేగం పెంచింది. అంతవరకు ఓకే, కానీ ఈ షూటింగ్ వల్లే మెగా వార్ వెనకున్న గుసగుసలన్నీ నిజమయ్యాయి. ఇంతకాలం బన్నీ వర్సెస్ పవన్ అన్న మాటలు, అల్లు వర్సెస్ మెగా అంటూ వచ్చిన కామెంట్లు రూమర్సే అని చాలామంది అన్నారు. కానీ మొన్న ఐ మూవీ ఫంక్షన్లో అల్లు అర్జున్ మాటలు, కర్ణాటక వెళ్ళినప్పుడు పవన్ ఇచ్చిన అడవి స్టేట్మెంట్కి కౌంటర్ అని కన్ఫర్మ్ అయ్యాయి. ఎందుకంటే ఎంతో కాలంగా మెగా స్టాంప్ చెరిపేసుకుని సొంతంగా తనకంటూ పేరు ఉండాలని బన్నీ ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. అది తప్పు కాకుండా మెగా ఫ్యాన్స్ని రెచ్చగొట్టేలా తన అప్రోచ్ ఉంటుందనే కామెంట్స్ పెరిగాయి. గతంలో పవన్ విషయంలో చెప్పను సార్ అన్న బన్నీ మొన్న ఎలక్షన్ టైంలో వైసీపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేసి అగ్నికైతే ఆజ్యం పోశాడు. ఈ ఫంక్షన్లో 2 అర్థం వచ్చే మాటతో తూటా పేల్చాడు అంటున్నారు. అందుకే మెగా ఫ్యాన్స్ బన్నీని ట్రోల్ చేస్తుంటే ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో మెగా గ్యాప్ ఎంతుందో కళ్లకు కట్టినట్టే కనిపిస్తోందని అంటున్నారు. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీలో పక్క ఫ్లోర్స్లోనే బన్నీ సినిమా, సాయి దుర్గతేజ్ మూవీ షూటింగ్స్ జరుగుతున్నాయట. గతంలో ఇద్దరు తెగ కౌగిలించుకుని కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు 2 రోజులుగా పక్క ఫ్లోర్స్లోనే వీళ్ళ షూటింగ్స్ జరుగుతున్నా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. అదే మెగా గ్యాప్ గాలివార్త కాదని, బన్నీ దూరం జరుగుతున్నాడనే మాటే నిజం చేస్తోంది.